తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈరోజు లలిత దివ్య రహస్య సహస్రనామాల్లో ఏ రహస్యనామము, ఏ రహస్యమైన ఫలితము మాకు అందిస్తారు? అన్ని రహస్యనామాలేనండి. 77వ నామానికి వచ్చాను శ్రీలక్ష్మి గారు. 77వ నామంలో మీరన్నట్టు రహస్యం చాలా అద్భుతమైన రహస్యమే ఉంది. అంటే లలిత రహస్య సహస్రనామాలు కనుక ప్రతి నామంలోనూ రహస్యం ఉంటుంది. పైకి చూడటానికి మామూలుగా కనిపిస్తాయి. ఆ రహస్యమైన ఫలాన్ని మీరు బయటికి లాగేసాం. లాగి మనం చక్కగా అందరికీ అందిస్తున్నాం. చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటేనండి, పూర్వపీఠిక ఉత్తరపీఠిక అని మనకు రెండు ఉన్నాయి లలితా శాస్త్రంలో. ఉత్తరపీఠిక అంతా కూడా అమ్మవారిని ఎలా ధ్యానిస్తే ఏ ఫలితం దక్కుతుందనే ఉంది. మరి మనం పుస్తకం రాసాము, వాళ్ళకి ఫలాలను కూడా ఇవ్వాలి కదా ఆ పుస్తకం అందించిన తర్వాత. అందుకని ఇప్పుడు మనం ఫలాలన్నింటినీ కూడా అందించే పుస్తకాన్ని తయారు చేసాము, వాళ్ళకి పంపించాము. ఇంకా వాళ్ళందరికీ కూడా కొంచెం ఊరటగా ఉండటానికి మనం నామాన్ని, నామామృతాన్ని, ఆ అమృత ఫలాన్ని కూడా మనం వాళ్ళకి అందిస్తున్నాం. కంగారు పడద్దు, అందరికీ వస్తుంది. అందరూ కంప్యూటర్ చెప్పినట్టుగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఊరి పేరు వ్రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి పుస్తకం అందుతుంది. అందేలోపు ఈ నామాల వివరణ చక్కగా వినండి. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు, మనం చక్ర ప్రయాణంలో 3 చక్రాలు దాటేసి వచ్చాం. బ్రహ్మగ్రంథిని దాటి వచ్చాము, విష్ణు గ్రంథిని దాటి వచ్చాము, రుద్రగ్రంథిని కూడా దాటి వచ్చాం. ఇప్పుడు ఇక మనకి రుద్రగ్రంథిని దాటిన తర్వాత సహస్రారమే. అంటే ఆజ్ఞా చక్రాంతరార్థ రుద్రగ్రంథి విభేదిని నామంలో మనం ఇక్కడి వరకు వచ్చేసాం. ఇంకా సహస్రారం అంటే ఈ పైన తల భాగం, శిఖా భాగంలో ఉండేది. అంటే బ్రహ్మరంధ్రానికి కొంచెం ముందుకుంటుంది. బ్రహ్మరంధ్రం మనకి ఇక్కడ పైన ఉంది. దీంట్లోంచి యోగులకు ప్రాణం పోతుంది కదండి. బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది. దానికి కొంచెం ముందుకి సహస్రార చక్రం ఉంటుంది. అంటే బ్రహ్మరంధ్రం వేరు, సహస్రారం వేరు. బ్రహ్మరంధ్రం వేరు. సహస్రార చక్రం అంటే అది సాక్షాత్తు మత్సలేని చంద్రుడు. మత్సలేని చంద్రుడు నిరంతరం అమృతధారలను కురిపించేటువంటి ఆ దివ్య ధామం అది. శివపార్వతులు ఇద్దరు అక్కడ కూర్చుంటే రాకాచంద్రుడు ఇలా అమృతధారలు ఎప్పుడు కురిపిస్తూ ఉంటాడు. సాధకుడు యొక్క 72 నాడులు కూడా ఆ అమృతతత్వంలో మొత్తం తడిసిపోయి పునర్జన్మ లేకుండా అక్కడే అతను ఉండిపోతాడు. ఆ మణిద్వీపంలోనే అటువంటి ప్రదేశం అన్నమాట. ఇప్పుడు మరి బ్రహ్మరంధ్రంలోంచి వెళ్ళిన వారు, బ్రహ్మరంధ్రంలోంచి వెళ్ళటం కాదండి, మన ప్రాణం బ్రహ్మరంధ్రంలోంచి పోతుంది. అదే అంటే ఇప్పుడు బ్రహ్మరంధ్రంలోంచి వెళ్ళటం అంటే పుట్టినప్పుడు అండి బ్రహ్మరంధ్రం చాలా పల్చగా ఉంటుంది. అందుకే ఆవుదం పెడతారు. ఆవుదం పెట్టి మాడు కప్పేస్తూ ఉంటారు. అవును, అది లబ్డబ్బని కొట్టుకుంటూ మాడు. అది చాలా పల్చని పొరతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు. జాగ్రత్తగా అక్కడ కొట్టకూడదు అంటారు, మాడు మీద కొట్టకంటారు మన వాళ్ళందరికీ. బ్రహ్మరంధ్రం అక్కడ ఉంటుంది కదా. ఆ బ్రహ్మరంధ్రాన్ని జుట్టుతో కప్పివేస్తాడు. సాధారణంగా దేవతా సృష్టిలోనే అట్లా ఉంటుంది, శిశువు యొక్క సృష్టి. ఒకవేళ జుట్టు లేకుండా ఉన్నట్టయితే అక్కడ ఆవుదం పెట్టి, పూర్వకాలం అయితే పేడ పురుగులు వచ్చేవి, ఇంటో అది కొడుతుంది అనేవారు మాడు మీద. శిశువు యొక్క ప్రాణం దాంట్లో ఉంటుంది కనుక ప్రాణం అంటే ఆ పేడ పురుగుని శని దేవతగా చెప్తారు. శని ప్రాణహాని చేస్తాడు కదా, అందుకని ఆ పేడ పురుగు వచ్చేసి పైన మాడు మీద కొడుతుందేమని ఇట్లా వాళ్ళకి టోపీ పెట్టి ఉంచేవారు. టోపీ పెట్టి ఉంచేవారు. మాడుతో ఉంచకూడదు పిల్లల్ని అని చెప్పి. అయినా నిద్ర లేవగానే మాడికి ఇంత ఆనందం పెట్టేవారు. ఈ టోపీ కూడా కట్టేసేవాళ్ళు. సో బ్రహ్మరంధ్ర స్థానం అన్నమాట. దానికి కొంచెం ముందు సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రార చక్రం అండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడు కూడా సహస్రార చక్రము అమృతధారలతో అలా తడిసిపోయి ఉంటుంది. ఆ సహస్రార చక్రం అక్కడున్న సాధకుడికి అమృత సేవనమే, అంతే. అమృత సేవనమే. ఈ ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రార చక్రాన్ని చేరుకోవటము అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అక్కడున్నటువంటి సాధకుడు ఆ నిరంతరం అమృత సేవనం చేస్తూ అక్కడ ఉండిపోతాడనమాట. ఎందుకనంటే ఎటువంటి మత్సలు కళంకాలు లేనటువంటి ఆ రాకాచంద్రుడు నిరంతరం అమృతధారలు కురిపిస్తూ ఉంటాడు. అది కాకుండా ఈ సహస్రారం కమలం ఉంది కదా, సహస్రార సరోజాత వాసిన్యై నమో నమః అమ్మవారు. సహస్రార సరోజాతం అంటే తామర పువ్వు. సహస్రం రేకులు ఉన్నటువంటి
ఒక తామర పువ్వులో అమ్మవారు కూర్చొని ఉంది, అక్కడ కూర్చొని ఉంటుంది అమ్మవారు. ఉమ్. ఆ సహస్రాలలో ఏంటంటే రేకులు 1000 కానీ దళాలు 8. సహస్రార చక్రంలో 8 దళాలు ఉంటాయి, అష్టదళాలు. అష్టదళాలు. ఈ అష్టదళాల్లో ఒక్కొక్క దళానికి 125 రేకులు ఉంటాయి. ఒక్కొక్క దళానికి 125 రేకులు ఉంటాయి. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఎంత చక్కగా సహస్రం అంటే 1000 కదండి. అవును. సంఖ్యాపరంగా చూస్తే సహస్రం అంటే 1000. 1000. ఇంకొక ఆధ్యాత్మిక పరంగా చూస్తే అనేకము. అనంతం. అనేకము అనంతం. అనంతం. ఇక్కడ సహస్రం అంటే మనం సంఖ్యాపరంగా తీసుకుందాం. సహస్రార సరోజాత అంటే 1000 రేకులు కలిగినటువంటి తామర పువ్వు మధ్యలో అమ్మవారు ఆచంద్రాలై ఉంది. సహస్రార సరోజాత వాసిన్యై నమో నమ, అక్కడ నివసిస్తూ ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు 8 రేకులు, ఒక్కొక్క రేకుకి 125, అంటే 8 దళాలు, ఒక్కొక్క దళానికి 125 రేకులు. 8 ఇంటూ 125 వేయండి. 1000 125. 125 ఇంటూ 8 వేస్తే 1000 సంఖ్య వస్తుంది మనకి. 1000 సంఖ్య ఉన్నాయి. అందుకే సహస్రార సరోజాత వాసిన్యై నమో నమ. ఒక పంచి తామరపు ఉంది, దానికి 1000 రేకులు ఉన్నాయి. 1000 రేకులకి 8 దళాలు ఉన్నాయి. ఒక్కొక్క దళానికి 125 రేకులు ఉన్నాయి. 125ను 8 కలిపితే ఎంత అయిందంటే, అంటే 125ని 8తో హెచ్చవేసినట్టయితే మనకి 1000 సంఖ్య వస్తుంది. 1000 సంఖ్య వస్తుంది. అందుకని ఈ 1000 నామాలకి 1000 రేకులు సమానం. అమ్మవారి లలితా సహస్రం 1000 నామాలు కదా. ఈ 1000 నామాలు సహస్రార సరోజాత వాసిన్యై నమో నమ కదా. సహస్రార సరోజాత వాసిన్యై నమో నమ. ఇక్కడ ఏంటి, ఈ నామంలో చూడబోతే మనకి ఎట్లా వస్తుంది, సహస్రార సరోజాత వాసిన్యై నమో అనగా సుధా సారాభివర్షిణి అని కూడా వస్తుంది మనకి. సుధా సారాభివర్షిణి. సహస్రానికి ఇంకొక మంచి అర్థం చెప్పాలంటే, ఆ సహస్రం అనేటువంటి అబ్జం పైన కూర్చున్నటువంటి అమ్మవారికి పైన రాకాచంద్రుడు ఉంటే అక్కడి నుంచి కురుస్తున్నటువంటి అమృతం ఈ 1000 రేకుల మీద పడితే, ఆ 1000 రేకుల నుంచి కిందకి స్రవిస్తున్నటువంటి అమృతం కింద సాధకుడు పడి ఉంటాడు. ఈ సాధకుడి యొక్క పునర్జన్మ ఎందుకు ఉండదంటే, ఆ పైనుంచి రాకాచంద్రుడి నుంచి జాలువారుతున్నటువంటి అమృతము అమ్మవారి పాదాలను తడిపి, ఆ సహస్రార సరోజాతాన్ని కూడా పూర్తిగా తడిపి, అక్కడి నుంచి కిందకి జాలువారినప్పుడు ఆ కింద భాగంలో సాధకుడు ఉంటాడు. అద్భుతమైంది. ఇంకా అతనికి పునర్జన్మ ఉండదు. ఇప్పుడు మనకి నామం అంటే ఇక్కడ 8కి కూడానండి. ఇక్కడ ఇప్పుడు సహస్రారాంబుజారూఢ అనుంది కదా, సుధా సారాభివర్షిణి అంటే సహస్రార సరోజత వాసిన్యై నమః ఒక నామం. ఆజ్ఞాచక్రాంతరాళత రుద్రగంధిని వేదిని అయిపోయాక సహస్రారాంబుజారూఢ, సహస్ర అంబుజారూఢ అన్న సరోజాత వాసిని అనమాట. ఒకటి అంబుజము అన్న సరోజమన్న తామరపువ్వే. సహస్రారాంబుజారూఢ, సహస్ర దళాలు కలిగిన రేకులు కలిగినటువంటి అంబుజంలో అంటే పద్మంలో ఆరూఢ కూర్చున్నటువంటి అమ్మవారు ఏమిటి, సుధాసారాభివర్షిణి. సుధాసారాన్ని వర్షిస్తోంది ఆవిడ. అమృత వర్షమే కురుస్తోందట అక్కడ. అలా కురుస్తున్నటువంటి ప్రదేశంలో ఈ ఆజ్ఞాచక్రాన్ని దాటి సాధకుడు ఇక్కడ వరకు వెళ్తే అతనికి ఆ అమృత వర్షంలో తడిసిపోతూ అక్కడే పునర్జన్మ లేకుండా ఉంటాడు అని ఒకటి ఉంది. ఇంకొకటి ఏమిటి, ఈ పడినటువంటి సాధకుడికి చుట్టూత శక్తులు ఉంటాయండి, దిక్కులు శక్తులు ఉంటాయి. ఇవి ఏవి కూడా మళ్ళీ ఆకర్షించకుండా ఈ 8 దిక్కులు 8 దళాలు అన్నమాట. అమ్మవారి పద్మానికి 8 దళాలు. 8 దళాలు దేనికి సంకేతం అంటే 8 దిక్కులు, అష్టదిక్కులు ఉన్నాయిగా మనకి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ఈ 8 దిక్కులకి ఉన్నటువంటి దిక్పాలకులు ఈ సాధకుడిని రక్షిస్తూ ఉంటాయి. చుట్టూతా దిక్పాలకులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా 8 దళాలకి సంకేత ఉన్నటువంటి 8 దిక్కుల అధిపతులు కూడా ఈ సాధకుడిని రక్షిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ 8 దిక్కుల్లో ఉన్నటువంటి ఈ దిక్పాలకులందరూ ఏం చేస్తారు, ఈ సాధకుడికి సద్బుద్ధిని, కాంతిని, శక్తిని. అంటే ఒకసారి మోక్షం పొందిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంటారు. ఉండదు. కానీ కొన్ని శాస్త్రాలు ఎట్లా చెప్తున్నాయంటే, మోక్షం పొందిన తర్వాత మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి కూడా కొంత ప్రయత్నం చేయాలి. అక్కడికి వెళ్ళి కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అది కూడా పరీక్షే మరి. అక్కడ కూడా కోరికలు తప్ప అంటే మళ్ళీ పునర్జన్మ ఉండకూడదని మళ్ళీ అతను తపస్సు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అక్కడికి వెళ్ళి ఎటు చూసినా కోరికలు మాత్రం తప్ప మనిషికి.
కోరికలు మాత్రం తప్పవు. సో ఆ రకంగా మనకేమిటంటే ఈ నామంలోనండి మనిషికి మోక్ష సాధన ఎలా వస్తుంది అంటే చక్ర ప్రయాణం, మూలాధార చక్రం నుంచి ప్రయాణం చేసి ఇంత ప్రయత్నించి ఇంత చేసి అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ మనం మళ్ళీ సాధనలోకి వెళ్ళాలి. ఉండటానికి అక్కడ కూడా సాధన తప్పదు. యోగ సాధన చేసే వాళ్ళకి ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉండాలి వాళ్ళు. ఏమంటే దేవతలు కూడా తపస్సు చేస్తారు కదండి, వాళ్ళు దేవతలు అయిపోయారు ఎందుకు అనుకోవట్లేదు. అవునవును. ఇంద్రుడు కూడా తపస్సు చేస్తారు, శివుడు కూడా తపస్సు చేస్తారు, అమ్మవారు కూడా తపస్సు చేస్తుంది. ఎందుకు చేస్తారు? ఆ శక్తిని ఇంకా వాళ్ళు, మనకి తెలిసినంత వరకు పార్వతీదేవి కూడా ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటుంది. విష్ణుమూర్తి తపస్సు చేస్తారు. ఎవరైనా శివుడు ప్రత్యక్షం అవ్వాలన్నా ఏం చేయాలి, వేళ్ల తరబడి మహా ఋషులు దేవతలు వెళ్ళి కైలాసంలో శివుడు ప్రత్యక్షం అవడానికి తపస్సు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల తపస్సు అనేది అది నిరంతర ప్రక్రియ, అది ఆపేదేమీ లేదు. నేను దేవతాలోకానికి వెళ్ళామని మనం పడుకుని ఉండిపోతే ఎట్లా సహస్రాలలో మనం కూడా తపస్సు చేస్తూనే ఉండాలి. వాళ్ళే తపస్సు అంటే ఇప్పటి నుంచి మనం సాధన మొదలు పెడితే అక్కడికి వెళ్తే తేలిగ్గా చేసుకోవచ్చు, తేలిక అలవోకగా. అంతే కదండి. మీరు గైడ్ లాంటి వారు వీళ్ళకి అందరికీ టెక్స్ట్ బుక్ చదివేసిన తర్వాత సులువైన సూత్రాలు చెప్తూ ఉంటారు. ఏమో అమ్మవారు అలా నోట పలికి ఇచ్చేస్తూ ఉంటుంది, నాకు తెలియదు. ఏంటో విజయశ్రీ గారు, అలా అలవోకగా నాకు ఆ ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. మరి అమ్మవారు మన సదాశివ కుటుంబ సభ్యులందరి మనసుల్లో నా మనసులోకి వాళ్ళు ప్రవేశపెడతారు. మరి ఆ ప్రవేశపెట్టే దేవతకే మనసులో ఉంటారు మరి వాళ్ళు. అందువల్ల వాళ్ళ ప్రశ్నలన్నీ నాకు వచ్చేస్తున్నాయేమో, నేను అలవోకగా అడిగేస్తున్నాను. అడగండి, మనకి తప్పదు. మీరు అడిగితేనే మేము అన్న చెప్పగలుగుతాం. అడగాలి మీరు. ప్రశ్న పరిప్రశ్న ఉండాలి కదండి. పరిప్రశ్నలు లేకపోతే మీలోంచి ఎక్కడి నుంచి వస్తుంది ఆ భావుకత? రాదు కదా. అసలే రచయితలు కవిత్రులు మిమ్మల్ని పిండి తీసుకోవాల్సిన బాధ్యత మాది. అమృత రసాన్ని తీసుకుంటున్నాం. మా దగ్గర ఉండి ఏం చేసుకుంటాం మేము? మీకు పంచాల్సిందే కదా. పంచాల్సిందే, అందరికీ పంచాల్సిందే. ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో మన పుణ్య గ్రంథము, మన కంప్యూటర్ మాత ఎవరికి అందిస్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. మనకి రూపా వైజాగ్ అండి. వైజాగ్ నుంచి రూప గారు, మీరు మా యూట్యూబ్ పెట్టిన నియమ నిబంధనలకి మీరు సహకరించి చక్కటి కామెంట్ పెట్టారు, చక్కగా లైక్ చేశారు, ఇంకోటి కామెంట్స్ పెట్టారు, సబ్స్క్రైబ్ చేశారు. ఈ విధంగా అందరూ చేసినట్టయితే ఈ పుణ్య గ్రంథాన్ని త్వరగా మీరు అందుకోగలుగుతారు. రూప గారు, మీకు మరోసారి అభినందనలు. మీకు గ్రంథం వైజాగ్ దగ్గరే కనుక హైదరాబాద్కి త్వరలోనే మీరు గ్రంథాన్ని అందుకుంటారు. శ్రీమాత్రే నమః. రూప గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్ వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలో అమ్మవారి పుణ్య గ్రంథం అందిస్తారు. శ్రీమాత్రే నమః.